హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మమ్మీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ అయితే మీ అందరికీ నా వార్డ్రోబ్‌లో దుపటాస్ కలెక్షన్స్ అయితే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో నేను ఎలాంటి కలర్స్ తీసుకున్నాను, సో అవి ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడ్డాయి అనేది మీతో షేర్ చేస్తాను. సో మరెందుకు లేటు వ్లాగ్‌లోకి వెళ్ళిపోదామా మరి? లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఇదైతే హ్యాండ్ వర్క్ అండి. సో ఇది ప్యూర్ కాటన్ అనమాట, పింక్. సో ఇదైతే మిర్రర్ మాత్రం ఒరిజినల్ మిర్రర్ అయితే కాదు. సో జస్ట్ ఇది పేపర్ లాగా ఉందన్నమాట. అలాగే వర్క్ అయితే మాత్రం థ్రెడ్ వర్క్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది బిఫోర్ కరోనా తీసుకున్నాను. ఇదైతే అంటే 2018 ఆ టైంలో తీసుకున్న దుపట్టా ఇది. కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదు. అలానే దీన్ని అయితే నేను 400 అలా తీసుకున్నారండి. 400 అలా పెట్టి కొన్నాను ఈ దుపట్టాను అయితే మాత్రం. ఇదైతే ప్యూర్లీ బాందిని అండి. ఇది కూడా సేమ్ మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. ఇది ఒరిజినల్ మిర్రర్ కాదు, పేపర్తోనే ఉన్నదనమాట. సో ఇది కూడా సేమ్ అండి. సో 2000 ఇది కూడా సేమ్ 2018 ఆ టైంలోనే తీసుకున్నాను ఆఫీస్ వేర్ కోసమే. సో ఇదైతే క్రీమ్ కలర్ కుర్తీస్ మీద కానీ, ఇంకా వచ్చేసి స్కై బ్లూ కలర్ కుర్తీస్ మీద కానీ, సో వాటికి బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇది విడిగానే తీసుకున్నాను అనమాట. ఇది నియర్లీ 450-500 అలా పడింది అనమాట ఈ దుపట్టా అయితే. సో దానికి ఈ విధంగా అయితే గవ్వల్లాగా వచ్చి ఉంటాయి. సో వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట దీనికి. సో చూసుకొని తీసుకున్నాను. ఇవి మాత్రం ఒరిజినల్ మిర్రర్స్ ఇచ్చున్నారు. అక్కడక్కడ ఒరిజినల్ మిర్రర్స్ ఇచ్చున్నారు అనమాట ఈ విధంగా. సో లాస్ట్లో అయితే మనకి ఈ విధంగా టజల్స్కి బదులు ఇలా ఇచ్చారనమాట. క్యూట్ ఉన్నాయి కదా. సో ఇది కూడా సేమ్ అండి. మనం మంచిగా వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, లేదంటే ఊరికే పోతాయి. అంటే ఏదైనా కానీ మనం చూసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో మనం వాష్ చేసే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అనమాట. ఎలా పడితే అలా వాష్ చేసినా కూడా పోతాయి కదా త్వరగా. సో దీన్ని కూడా సేమ్ అనమాట. షాంపూలోనే క్లీన్ చేస్తాను, అందుకే కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదు. సో చక్కగా ఉన్నాయి. ఇది ప్యూర్ కాటన్ అసలుకి. సో ఇది వచ్చేసి 2 కలర్స్ మిక్సప్ అయి ఉన్నాయి, డార్క్ అండ్ స్కై బ్లూ కలర్. ఇది కూడా సేమ్ బీటీఎంలోనే తీసుకున్నాను అండ్ నా ఫేవరెట్ కలర్ కూడా ఇది. ఇదైతే ఇంకొక దుపట్టా అండి. దీనికి బోర్డర్స్లో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇచ్చేసాడు. సో ఇలానే ఉంటుంది టోటల్ బోర్డర్స్ మొత్తము. ఇది ప్యూర్ కాటన్ అండి. నేను 2017 ఆ టైంలో తీసుకున్నాను అనమాట. సో కలర్ అయితే అస్సలు ఫేడ్ అవుట్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, మల్టీ కలర్ వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా అయితే బ్లాక్ కుర్తీ లేదంటే అండ్ మెరూన్ కలర్ బార్డర్స్ వచ్చిన కుర్తీస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఇది సూపర్ సెట్ అవుతుంది అనమాట. ఇంకోటి ప్యూర్ బ్లాక్ కుర్తీస్ మీద కూడా సూపర్ సెట్ అవుతుంది ఇదైతే మాత్రం. సో ఇది కూడా సేమ్ అండి, 550 అలా పడింది, ఆ రేంజ్లోనే పడింది. సేమ్ ఇది కూడా లాంగ్ బ్యాక్ తీసుకున్నది అనమాట. సో చాలా బాగుంది కదా. ఇదైతే మాత్రం క్లాత్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. అలాగే ప్యూర్ కాటన్ ఇది కూడా అనమాట. సో ఇది కూడా సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ దుపటాస్లో ఇది ఒక ఫేవరెట్ దుపటా అనమాట. సో మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి ఈ దుపటా. సో ఇదైతే ఇంకొకటి, ఇది కూడా సేమ్. ఈ మిర్రర్ అయితే మాత్రం ఇంతకు ముందు చెప్పాను కదా పేపర్ అనేసి, సో అదే అనమాట. సో ఇది కూడా డ్యూయల్ కలర్ ఉంటుంది అనమాట. ఆక్వా గ్రీన్ వచ్చేసి ఉంటుంది, ఇంకా స్కై బ్లూ లైట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా, ఇదైతే మాత్రం షిఫాన్ అండి. సో ఇదేంటంటే పార్టీ వేర్ పర్పస్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా దీని మీద కుర్తీ కూడా నేను విడిగానే తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ నేను బీటీఎంలోనే తీసుకున్నాను అనుకుంటున్నాను. బీటీఎం ఆర్ జయనగర్, ఈ 2 ప్లేస్లో ఎక్కడ తీసుకున్నా ఇది అయితే గుర్తులేదు. ఇది మాత్రం 2017లో తీసుకున్నాను. దీనికైతే టజల్స్ ఇలా వచ్చి ఉంటాయి. దీనికి వచ్చేసేసి ఈ కలర్లో లెగ్గిన్ ఉంటుంది అనమాట. ఈ కలర్లో వచ్చేసి అది డార్క్ బ్లూ కుర్తీ అనమాట. స్లీవ్స్ వచ్చేసి ఈ కలర్లో స్లీవ్స్ ఉంటాయి అనమాట. ఈ కలర్లో అయితే స్లీవ్స్ ఉంటాయి, డార్క్ బ్లూ కలర్ కుర్తీ. చూడ్డానికి కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది కదా క్లాత్ కూడా. ఇది కూడా సూపర్ అంటే సూపర్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అయితే మాత్రం. సో ఇది కూడా ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ రెడ్ కలర్ ఇచ్చేసేసి
అండ్ లైట్ గ్రీన్ అండి, అది కాక మెరూన్ కలర్ ఇట్లా ఉంటుందన్నమాట. చిన్ని ప్లాంట్, అది ఏంటంటే ప్రింటెడ్ డిజైన్ ఇచ్చాడు. సో మెరూన్ కలర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చున్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇది కూడా సేమ్ అండి, 550 అలా పడింది అనమాట కాస్ట్ అయితే. అండ్ ఇది కూడా తీసుకొని 2017లో తీసుకున్నాను. ఇది కూడా దుప్పటా అండి. ఈ దుప్పటి చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నా కూడా అండ్ మంచిగా పేరప్ చేసుకుంటే మాత్రం ఈ దుపట్టా సూపర్ ఉంటుందండి అసలుకి. అందుకని ఇది నాకు చాలా ఇష్టము. అండ్ చాలా బాగా కనిపిస్తారు కూడా మస్టర్డ్ కలర్ దుపట్టా వేసుకున్నప్పుడు. సో మీకు అలా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే ఈ దుపట్టా అనమాట. ఇది బ్లాక్ వచ్చింది, ఇంకా గ్రీన్, అలాగే రెడ్ కూడా, రెడ్ అండ్ ఆరెంజ్ కూడా మిక్స్ అయ్యింది. అక్కడక్కడ వచ్చేసి గోల్డెన్ కలర్ డిజైన్ ప్రింటెడ్ కూడా ఇచ్చున్నాడు అనమాట. కనిపిస్తుంది కదా, దీని కూడా సేమ్ అనమాట. ఇక్కడ మిర్రర్ చూసారు కదా, మిర్రర్ ఈ విధంగా వచ్చింది. అండ్ వర్క్ లైక్ పింక్ కలర్ దుపట్టా చూపించాను కదా, సేమ్ అలాగే అనమాట. సో ఇది కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట, ప్రింటెడ్ కమ్ థ్రెడ్ వర్క్. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇదైతే. సో లోపల అయితే ఇలా ఇచ్చారన్నమాట డిజైన్. సో మొత్తం మీద చూస్తే ఇలా ఉంటుంది. సో దీన్ని కూడా అండి ఒకటి మెరూన్ కలర్ కుర్తీస్ మీదకి, లేదంటే బ్లాక్ కలర్ విత్ మిర్రర్ వర్క్ వచ్చి ఉంటాయి కదా కుర్తీస్, వాటి మీదకి పేరప్ చేసుకుంటే ఆసమ్ ఉంటుందండి ఈ దుపట్టా విత్ బ్లాక్ కలర్ కుర్తీ మీదకి. అసలు మామూలుగా ఉండదు. నేను అది కూడా వీడియోలో ఆ ఫోటోని ఇంక్లూడ్ చేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. దీని మీదకి సిల్వర్ కలర్ జుంకాస్ సెట్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకి. ఒకసారి మీకు అలా ఉంటే ట్రై చేయండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అకేషనల్ వేర్గా, ఆఫీస్లో ఏదైనా ఎథనిక్ వేర్ ఉన్నా కూడా, లేదంటే ఫ్రెండ్స్ పార్టీ ఏదైనా ఉన్నా కూడా, ప్యూర్ ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ అయితే ఈ దుపట్టా అండి. సో నేను పవన్ అయితే వేగా సిటీ మాల్లో జస్ట్ ఊరికి అలా వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గరలో ఒక మాల్ ఉంది. సో ఊరికి సరదాగా వెళ్ళాము. సో వెళ్తే తెలుసు కదా అండి, స్టాల్స్ పెడతా ఉంటారు కదా మనం మాల్లోకి వెళ్ళినప్పుడు. సో మేము బయట కాదు లోపలికి వెళ్తుంటే పెట్టున్నారు, అక్కడ లక్నోవి వాళ్ళు అనమాట. సో లక్నోవి దుపట్టాస్ అనేసరికి చాలా బాగున్నాయి. ఆల్రెడీ నాకు దుపట్టాస్ అంటే ఇష్టం కాబట్టి సరే ఒకసారి ఒక లుక్ వేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట అక్కడికి. సో వెళ్తే ఇంకా ఈ దుపట్టాస్ చూసాను. నేను ఆల్రెడీ ఒకటైతే సెలెక్ట్ చేశాను. ఇదేంటంటే ఆలోచిస్తున్నా తీసుకుందామా వద్దా అని, కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో కానీ కాస్టే కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఇదైతే చూసారు కదా, దీంట్లో అయితే మస్టర్డ్ ఎల్లో ఉంది, డార్క్ మస్టర్డ్ ఎల్లో, అలాగే అయితే డార్క్ ఆరెంజ్, అలాగే బ్రౌన్ మిక్సప్ అయింది. అండ్ వైట్ కలర్ ఈ విధంగా ఇచ్చున్నారనమాట బార్డర్స్లో. అలాగే మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చేసేసి, ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. అంటే మిర్రర్ కాదు, ఇది ప్లాస్టిక్. సో ఇదైతే గోల్డెన్ కలర్లో స్టిచ్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఫుల్కారీ డిజైన్ అనమాట. సో చూసారు కదా, ఫుల్కారీ డిజైన్, ఇది లక్నోవి వాళ్ళంట. సో ఇది హ్యాండ్ మేడ్ అనమాట, ప్యూర్ హ్యాండ్ వర్క్. ఇది ప్యూర్, చూసారు కదా, మిషన్ కాదని చెప్పారు. సో కనిపిస్తూనే ఉంది ఇది హ్యాండ్ వర్క్ అనేసేసి. సో నాకైతే చూడగానే చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. ఇదేంటంటే రెండోసారి కొన్నాం అనమాట. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక దుపట్టా తీసేసుకున్నాం, మళ్ళీ ఇది తీసుకుందాం వద్దా అని ఆలోచిస్తూ సరే తీసుకుందాము, నాకు బాగా నచ్చింది, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఉంటుందో ఉండదో అనేసి ఇంక ఇది చూడంగానే ఇంకా ఆలోచించుకొని వితిన్ ఇంకొక 15 minutes టైం డిఫరెన్స్ మళ్ళీ దీన్ని తీసుకున్నాం అనమాట. బ్యాక్ వచ్చి సో కాస్ట్ 1500 చెప్పారు ఈ దుపట్టా కాస్ట్. సో నాకైతే బాగా నచ్చింది. సో ఇంకా ఆలోచించాం 1500 అంటే 2 దుపట్టాస్కి నేను 3000 పెడుతున్నానా అనిపించింది. కానీ మనం ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళామా, లేదంటే కొంచెం క్లాసీగా కనిపించాలి అనుకుంటే ఈ దుపట్టాతో వెళ్తే మాత్రం చాలా క్లాసీ ఉంటుంది. అసలు వర్క్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా హ్యాండ్ వర్క్ ఎంతో చక్కగా వచ్చిందో. ఇటువంటి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇది హ్యాండ్ వర్క్ జరిగింది కదా, అందుకని హ్యాండ్ వర్క్.
నెక్స్ట్ అయితే ఈ దుపట్టా సేమ్ ఇది కూడా అండి. నేను చెప్పాను కదా ఫస్ట్ ఆల్రెడీ ఒక దుపట్టా తీసుకున్నాను అనేసి. సో ఇదే అనమాట. ఫస్ట్ అయితే ఈ దుపట్టా తీసుకున్నాను, తర్వాత ఆ క్రీమ్ కలర్ దుపట్టా తీసుకున్నాను. సో దీనికి కూడా ఏంటంటే ఫుల్ ఈ విధంగా అయితే హ్యాండ్ వర్క్ ఇచ్చేసారనమాట. సో ఇదైతే మొత్తం ఫ్లవర్స్తో లీవ్స్ అలాగే ఫ్లవర్స్తో హ్యాండ్ వర్క్ ఇచ్చేసాడు. సో సన్ఫ్లవర్ ఇట్లాగా మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, అలాగే మ్యాంగో ఇచ్చేసాడు, మ్యాంగో డిజైన్. సో ఎల్లో విత్ మెరూన్ అనమాట. సో మిడిల్లో ఫ్లవర్ బంచెస్ ఇచ్చేస్తున్నాడు అనమాట, ఎల్లో అండ్ మెరూన్లో. సో ఓవరాల్ అయితే దుప్పటా అయితే ఈ విధంగా అయితే వర్క్ ఇచ్చేసాడు. సో మధ్య మధ్యలో చూసారు కదా ఈ విధంగా అయితే ప్లాస్టిక్తో పేపర్తో ఈ విధంగా అయితే మిర్రర్ లాగా ఇచ్చాడు, కానీ మిర్రర్ కాదు అది, జస్ట్ ఊరికే డిజైన్ కోసం అయితే అలా స్టిచ్ చేశారనమాట. సో ఓవరాల్ బార్డర్స్లో అయితే ఈ విధంగా మెరూన్ కలర్తో స్టిచ్ చేశారు లైన్. ఇది క్లాత్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇది కూడా షిఫాన్ ఫుల్కారీ డిజైన్ అనమాట. సో లక్నవీ డిజైన్లో హ్యాండ్ వర్క్ ఫుల్కారీ డిజైన్ దుపటాస్. సో ఇది సేమ్ అండి, 1500 పడింది. సో స్టార్టింగ్లో 16 చెప్పారు. సో బార్గెన్ చేసి 100 తగ్గించడానికి చాలా టైం పట్టింది. సో ఫైనల్ అయితే 1500కి ఇచ్చారనమాట. సో ఆ దుప్పటాన్ని కూడా అటు ఇట్లో కొంచెం అదే ప్రైస్కి ఇచ్చాడు. సో చెప్పామన్నమాట ఆల్రెడీ తీసుకున్నాము అని అంటే, అప్పుడు ఆ క్రీమ్ కలర్ దుప్పటా అనేది తగ్గించారనమాట. 16 కాస్త 15 చేశారు. సో ఇది కూడా తీసుకొని నియర్లీ 1.5 year అవుతుంది అనమాట ఈ దుప్పటా. బాగుంది కదా. ఇది అయితే వెగా సిటీలో తీసుకున్నాము ఇది. సో ఇది కూడా సేమ్ అండి, నేను షాంపూలో క్లీన్ చేస్తాను, వాష్ చేస్తాను అనమాట చక్కగా. సో 3 times అలాగా. సో ఏంటంటే జస్ట్ 2 hours బయటకు వెళ్తాం, 2 hours మళ్ళీ వెంటనే వచ్చేసేసి ఉతికాము కదా, సో పాడైపోతుంది ఫ్యాబ్రిక్. సో అందుకనేసి సో అట్లా ఒక 2 days అలాగా గాలికి చైర్ మీద ఆరేసేస్తాను అనమాట. సో తర్వాత మడితేసేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. తర్వాత కావాలన్నప్పుడు మళ్ళీ తీసుకొని అట్లాగా. సో పార్టీ వేర్ కోసమే కాబట్టి సో ఒక 3 times తర్వాత అలాగా ఇంకా షాంపూలో వాష్ చేస్తాను. అది కాక ఎండలో కూడా వేయకూడదండి. సో నీడలోనే వేసి గాలికి ఆరవేయాలి, అప్పుడు మాత్రమే ఇవి పాడవకుండా చక్కగా క్లీన్గా ఉంటాయి. లేదంటే త్వరగా ఫేడ్ అవ్వడమో లేదంటే క్లాత్ పాడవుతుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ని ఎంత మంచిగా చూసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే బట్టలు అనేవి మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, మరి నా దుపటాస్లో మీకు ఏ దుపటా బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.